హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ హార్వెస్ట్ చేయడానికి వచ్చాను గార్డెన్లోకి. పదండి హార్వెస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం రండి. ఫస్ట్ అయితే ఇక్కడ సొరకాయలు ఉన్నాయి. సొరకాయలు పెద్ద పెద్ద ఉన్నాయి. సొరకాయలు కట్ చేద్దాము. చూడండి, అటు ఒకటి ఉంది, ఇటు ఒకటి ఉంది. అటు కొంచెం లేతది ఉంది, ఇటు కొంచెం దానికన్నా కొంచెం పెద్దది ఉంది. ఇటు చూసి ఈరోజు కోసేద్దాము. చూడండి అసలు ఎంత పెద్ద ఉన్నాయో. వీటిని చూస్తూ ఉంటే భలే ఉంటుంది. ఇలా హార్వెస్ట్ చేసుకొని కాయ అప్పటికప్పుడు ఇలా కట్ చేసుకొని వండుకున్న తిన్న టేస్ట్ కాయ సూపర్గా ఉంటుంది. పట్టుకొని చూపిస్తున్నాను, చూడండి ఎంత పెద్దది ఉందో. ఇది కట్ చేస్తున్నాను. గట్టిగా ఉంది. వర్షం పడుంది ఫుల్గా, అందుకే గార్డెన్ అంతా చూడండి తడి తడిగా అలా ఉందో. వర్షం పడేటప్పుడు, ఇప్పుడు కూడా చినుకులు పడుతున్నాయి. వర్షం పడేటప్పుడు హార్వెస్ట్ సూపర్ కదా. ఇలాంటిది ఇంకోటి ఉంది, అది కూడా కట్ చేద్దాం పదండి. ఇది కొంచెం చిన్నది ఉంది, ఇది బాగుంటుంది టేస్ట్ వండుకోవడానికి. ఇది కూడా కట్ చేసేస్తున్నాను. ఎంత పెద్దది ఉందో చూడండి. నాకు మూరెడు ఉంది చూడండి. నాకు ఎంత పెద్దది ఉందో కాయ చూడండి. రెండు ఉన్నాయి ఇలాంటివి. హ్యాపీ. నెక్స్ట్ వచ్చేసి ఈసారి దొండకాయలు కూడా ఉన్నాయి. దొండకాయలు కూడా కోద్దాం, కానీ పైన ఉన్నాయి దొండకాయలు. నాకు అందుతాయో లేదో చూసి ఈసారి కోసేద్దాం. చోట ఈ ఆకుల మధ్యలో సందుల్లో చాలానే ఉన్నాయి దొండకాయలు. కాయలు అయితే వర్షం పడింది చూడండి, నీళ్ళు ఎలా రాలుతున్నాయో నేను కోస్తుంటే. కొన్ని పైన ఉన్నాయి దొండకాయలు. కోద్దాం. కోసే కొద్దీ వస్తూనే ఉంటాయి ఇవైతే. మా గార్డెన్లో ఇవి హైలైట్. కోస్తుంటే నీళ్ళు పడుతున్నాయి పైన, వర్షం నీళ్ళు. వర్షం నీళ్ళు ఫుల్గా వచ్చేస్తున్నాయి. ఈ మెస్ కదులుతుంటే నీళ్లు పడుతున్నాయి. పైన చూసారా, పైన తీగకి ఎన్ని కాయలు ఉన్నాయో. పైన తీగంతా, కానీ నేను కోయడం కష్టంగా ఉంది. అటువైపు వెళ్ళి కోయాలి, కొంచెం కష్టంగా అనిపిస్తుంది. చూద్దాం, కోద్దాం ఎన్ని అందుతాయో. కోస్తుంటే నీళ్లు పడుతున్నాయి పైనుంచి. అక్కడున్నాయి, వెళ్దాలి, లాస్ట్కి వెళ్ళాలి. ఈ దొండపాదంతా కిందకు వచ్చేసింది, మళ్ళీ తీసి కట్టాలి దీన్ని పైకి. లాస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ చిక్కుడుకాయల చెట్టు చూడండి. దీనికి ఇప్పుడే కాయ స్టార్ట్ అయింది రావడం. చెట్టు నిండా ఫ్లవరింగ్ ఉంది. ఇదైతే మా గార్డెన్కి హైలైట్. అంతకుముందు దొండకాయలు ఉన్నాయి హైలైట్గా, ఇప్పుడు మాత్రం చిక్కుడుకాయ చెట్టు. ఈరోజైతే దీన్ని కొయ్యట్లేదు, ఎందుకంటే కొంచెం చిన్నవి కొంచెం పెద్దవి అలా ఉన్నాయి, అందుకని కొయ్యట్లేదు. ఫ్లవరింగ్ చూడండి, అసలు బయట నుంచి చూస్తుంటే ఎవరికైనా అబ్బా చెట్టు నిండా పూలు భలే ఉన్నాయే అనిపిస్తుంది. అలా ఉంది ఈ చెట్టు అయితే. చూపిస్తున్నాను చూడండి, రౌండ్గా తిరిగి. దీనికి కొంచెం లైట్గా పందిరేశారు. పందిరి వేయడానికి కూడా స్పేస్ లేదు దీనికి, అయినా కూడా ఫుల్గా ఎలా ఆక్రమించేసిందో చెట్టు. సగం గార్డెన్కి అంతా ఇదే ఉంది ఫుల్గా. ఇక్కడ చూడండి ఫ్లవరింగ్ అది ఎక్కువ ఫుల్గా ఉంది. ఒక పక్క లైట్గా చినుకులు పడుతున్నాయి, వర్షము. కాయలు చూడండి ఎలా ఉన్నాయో, చిన్న చిన్నవి. ఫ్లవరింగ్ అయితే అస్సలు అబ్బా చూడ్డానికి భలే ఉంది. చెట్టు నిండా ఫ్లవర్స్.
చిన్న చిన్నవి ఉన్నాయి కాయలు ప్రస్తుతానికైతే. ఒక 3-4 డేస్ లేదా 1 వీక్ అలా వదిలేసిన తర్వాత మళ్ళీ దీన్ని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంది ఇదైతే. అక్కడ మా మమ్మీ దొండకాయలు కోస్తున్నారు. నేను కొన్ని కోసి ఇంకా కొయ్యలేక వచ్చేసాను నేను. మా మమ్మీ అయితే చూసి కోస్తున్నారు. ఇంకా ఈ రేగి చెట్టుకి అయితే ఫ్లవరింగ్ ఫుల్గా ఉంటుంది, కానీ ఫ్రూటింగ్ అయితే ఇంతవరకు స్టార్ట్ కాలేదు. మీకేనా టిప్స్ ఏమైనా తెలిస్తే షేర్ చేయండి నాతో. ఎందుకో పువ్వు ఇలా వస్తుంది, రాలిపోతుంది. పక్కన ఎవరిదో పెళ్ళి జరుగుతుంది అనుకుంటాను, డ్రమ్స్ సౌండ్ వినిపిస్తుంది. ఇలా గార్డెన్లోకి కాసేపు వచ్చి గార్డెన్లో చెట్లని చూసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. వంకాయలు కూడా ఉన్నట్టున్నాయి, అవి కూడా కోసుకుంటాను. అరటి చెట్టు ఇది కూడా బాగానే బతికేసింది. చూద్దాం ఇది ఎన్ని రోజులకి పెద్దదవుతుందో. ఆల్మోస్ట్ 8 months 9 months అలా పడుతుంది చెట్టు పెరగడానికి, గెల రావడానికి. వంకాయలు ఫస్ట్ టైం బాగాలేదని కానీ కోసే కొద్దీ టేస్ట్ బాగున్నాయి. కోసే కొద్దీ బాగా వస్తున్నాయి టేస్ట్. చిన్నవే బాగున్నాయి. ఇంకా ఉన్నాయి, కొద్దాం రండి. ఇక్కడెక్కడో చూశాను ఒక కాయని, ఎక్కడో చూశాను, కనపడలేదు. ఇవి అప్పటికప్పుడే చూస్తాము, అప్పటికప్పుడే మర్చిపోతాము ఎక్కడుంటాయి ఏంటి అనేది కాయలు. చెట్టు నిండా ఫుల్గా పిందెలు ఉన్నాయి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నీ. చూడండి పిందెలు ఎలా ఉన్నాయో, ఇక్కడొకటి, ఇవి 2. వెనక చూసారా కాయ. ఒక్క చెట్టుకి దాదాపు 10 వరకు ఉన్నాయి. పక్క నుంచి మీకు డిస్టర్బెన్స్ సౌండ్స్ ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. ఈ వర్షానికి ఒక పురుగు అరుస్తుంది, నన్ను డిస్టర్బ్ చేస్తుంది. ఆ పురుగు గీ అంటూ అరుస్తుంది. మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో. ఈ చెట్టు పైన చిన్న తెగుల్లాగా వచ్చింది. ఇదేదో గుడ్లు పెడుతుంది మమ్మీ, చూడు. దీనికి ఏదైనా స్ప్రే చేయాలి. పురుగు చూడండి ఎలా ఉందో చెట్టు పైన. పోయింది ఇది కాపు, కానీ 1-2 అలా వస్తున్నాయని మేమైతే తీయట్లేదు. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఈ బ్యాచ్ అంతా తీసేసి నెక్స్ట్ వేరేది ఏదైనా వేయాలి. దీంట్లో కట్ చేస్తుంటే దీనికి సన్నగా ముళ్ళు ఉంటాయండి, తెలియకుండానే దిగిపోతాయి. చూసి జాగ్రత్తగా కోసుకోవాలి. ఏది మనం కొంచెం అటు ఇటు అయినా దురద వచ్చేస్తుంది. ఆ దురద కూడా అన్నీ చూసుకొని కట్ చేసుకోవాలి. బెండకాయలు చూడండి అసలు చెట్టుకి ఉన్నట్టే లేవు, ఎన్ని వచ్చాయో బుట్టలో చూపిస్తాను మీకు. ఆకులన్నీ ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి, కానీ చూడండి కోస్తుంటే ఎన్ని వచ్చాయో. చూడండి బెండకాయలు ఎన్ని వచ్చాయో, అస్సలు చెట్టుకి కనిపించలేదు. కట్ చేస్తే ఎన్ని ఉన్నాయో చూడండి. ఇలా మనం కట్ చేసుకుంటేనే దాంట్లో ఎన్ని ఉన్నాయి అనేది బయటకు వస్తాయి. కొంచెం వేలే అని అక్కడే ఉంచేస్తే ఇంకా అవి చెట్టుకి ముద్రిపోతాయి. 1-2 కాసిన కూడా సాంబార్లో వేసుకోవడానికి బాగానే ఉంటాయి కదా, అందుకే చెట్లను తీయలేదు. ఇంకొంచెం పోయిన తర్వాత బెండకాయ చెట్లు తీసేసి వేరే చెట్లు ఏదైనా వేసుకుందాం. ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి. మాకు కోతులు పోడు ఎక్కువ అయిపోతుందండి. చూడండి చెట్లని ఎలా నాశనం చేసేస్తున్నాయి, అసలు ఇలా ఎలా కట్ చేసేస్తున్నాయి. ఇక్కడ వరకు పైన తుంచేస్తున్నాయి. ప్రతి చెట్టు చూడండి పైన ఎలా. అన్ని చెట్లకి ఫ్లవరింగ్ అయితే చూడండి ఎలా వస్తుందో దీనికి. ఫ్లవరింగ్ చూడండి ఎలా ఉందో చెట్టుకి. ఇదే ఫ్లవరింగ్ అసలు కంటిన్యూగా ఉంటే చెట్లన్నిటికీ ఇలాగే వచ్చాయి. స్టార్టింగ్లో అసలు ఎన్ని కాయలు వచ్చిండేవో, ఈ కోతుల దెబ్బకి అక్కడొకటి అలా వస్తున్నాయి. వాటి నుంచి కాపాడుకోవడానికి మా అమ్మ చేసిన ప్రయత్నాలు ఎన్నెన్నో. ఇప్పుడు అయితే చిక్కుడుకాయలు కట్ చేస్తున్నాను.
చిక్కుడుకాయలు చాలానే ఉన్నాయి. కనిపించకుండా లోపల లోపల ఉన్నాయి చిక్కుడుకాయలు అయితే. కనిపించినందుకు కోతుల నుంచి కాస్త రక్షించుకుంటాం మేమైతే. మేము అలా పెంచుకోను, అవి కాస్త అట్లు ఇగుర్రాను అవి వచ్చి కోసేసుకొని పోను. చూడండి మీకు కనిపిస్తున్నాయా? కనిపించకుండా ఎన్నున్నాయో. కొంచెం చిన్నవి పెద్దవి సైజు ఉన్నాయి. నేను పెద్దవి మాత్రమే కోసుకుంటున్నాను, చిన్నవి వదిలేస్తున్నాను. ఒక పక్క వర్షం పడుతున్నప్పుడు ఇలా హార్వెస్ట్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చిన్ని చిన్ని చినుకులు భలే పడుతున్నాయి. చెట్టు చూడండి ఎన్ని ఉన్నాయి అసలు కొమ్మకి. పెద్ద పెద్దవి కోసుకుంటున్నాను నేను. ఇది వదిలేస్తే అసలు భలే కాపు. గట్టిగా ఉంది. మూడు ఉన్నాయి, కనిపించలేదు, ఆకుల్లోనే ఉన్నాయి. కాకరకాయలు కోతులు ఇవి తినవు అనుకుంటే ఇవి కూడా తినేస్తున్నాయి వచ్చి. ఈ చేదు కూడా వాటికి ఏం టేస్టో ఏంటో మరి, ఇవి కూడా వచ్చి కొరికి తినేస్తున్నాయి. అటున్నాయి, అటుకొస్తాను. ఇది బయటికి వెళ్ళిపోయింది. దీనికి ఇంకా ఏదైనా కంపోస్ట్ అలాంటిది ఇస్తే ఇంకా హెల్తీగా కాస్తాయి కాకరకాయలు. సైజు కూడా బాగానే ఉన్నాయి, ఇవి పెద్ద సైజు వస్తున్నాయి. ఇంకా ఉంచితే ఇంకా పెద్దవి కూడా అవుతున్నాయి, కానీ మేము కోసేస్తున్నాము. ఇది చిన్నది ఉంది అయినా సరే కట్ చేసేస్తున్నాను. చూడండి బుట్ట నిండిపోయింది. అలా వాకింగ్ అంటూ వచ్చాను, బుట్ట నిండా కోసుకొని తీసుకెళ్తున్నాను ఇంట్లోకి. అన్నీ మీరే తినేస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు అని మాత్రం కామెంట్స్ చేయొద్దు. ఇక్కడ మా రిలేషన్స్ అందరూ మేము దగ్గరగా ఉన్నాం. మేము, మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మా బావ వాళ్ళు అందరం దగ్గరగా ఉన్నాం ఇక్కడే. ఒకరోజు మేము తీసుకుంటే ఒకరోజు వాళ్ళకి ఇస్తాము. వాళ్ళ ఇంట్లో ఏదైనా పండినా కూడా అలాగే మాకు ఇస్తారు. అలా షేర్ చేసుకుంటూ తింటాము. ఈరోజు బుట్ట నిండా కోసుకొని ఇంట్లోకి తీసుకెళ్తున్నాను. ఈరోజు హైలైట్ అయితే చూడండి, మెయిన్ ఇదే సొరకాయలు. ఇలాంటి కాయలు స్టార్టింగ్ పిందెలు 10 పడ్డాయి. కోతుల వల్ల మాకు ఇవి 2 మాత్రమే వచ్చాయి. వీటిని కాపాడుకోవడానికి కవర్లు కట్టి ఏదేదో సొంత ప్రయోగాలు చేసింది మా మమ్మీ. అయితే మొత్తానికి ఒక 2 మిగిలిచ్చింది. చూడండి చాలా హ్యాపీ. అదే 10 కానీ వచ్చుంటే ఇంకా ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము. ఫైనల్గా మనం హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్స్ అయితే ఇవి: కాకరకాయ, అలాగే చిక్కుడుకాయలు, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, అలాగే సొరకాయలు. మన గార్డెన్ హైలైట్ వచ్చేసి ఈరోజు సొరకాయ. ఇవి కానీ 10 కాయలు నేను చెప్పినట్టు కాసుంటే అన్నీ ఒకరే తినలేం కదా, 10 మందికి 10 ఇళ్ళకి పంచుండేదాన్ని. కానీ ఏం చేస్తాం, 2 వచ్చాయి మనకి. దొండకాయలు అయితే ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను కోయలేదు, నాకు అందట్లేదు. పైన ఉన్నాయి చాలా వరకు. ఈరోజు వర్షంలో హార్వెస్ట్. చూడండి మీకు డాట్స్గా కనిపిస్తుంది బండపైన. వర్షం పడుతుంది ఒక పక్క నుంచి. వర్షంలో హార్వెస్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. చూసారు కదా ఎన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసామో చిన్న గార్డెన్లోనే. ఇంక వర్షం ఎక్కువైపోతుంది, ఇంక ఇంట్లోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. మరి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. సరే ఉంటా మరి అయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.